ఇవి ఇట్లాంటివి ఉండే చోట వజ్రాలు ఉంటాయన్నమాట. వజ్రాలు ఇట్లాంటివి ఉండే చోట వజ్రాలు ఉంటాయి మనకి. ఇవి ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. బాగా గమనించండి. ఇవి పేడకాడ ఉంటుంది కదా, పేడకాడ మాదిరిగా కనిపిస్తాయి. పేడకాళ్ళ మాదిరిగా ఉంటాయి ఈ రాళ్ళు. ఇవి ఇట్లా పచ్చలు పేడకాళ్ళ మాదిరిగా పచ్చలు ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఇట్లా పేడకాళ్ళ కుక్కల మాదిరిగా ఉంటాయి. ఇట్లా ఈ వజ్రాలు, ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి ఉండే చోటే కనిపిస్తాయంట వజ్రాలు. ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ ఆవరణంలో, ఇవి దొరికిన రాళ్ళ ఆవరణంలో వజ్రాలు ఉంటాయంట. ఈ రాళ్ళు దొరికిండే చోటే వజ్రాలు ఉంటాయంట మనకి. ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా అంతే వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ రాళ్ళు ఉన్న చోట వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉన్నాయని అర్థం. ఇట్లాంటి రాళ్ళు దొరికినాయంటే మనకి, ఇట్లాంటి రాళ్ళు కానీ ఆడ వజ్రాలు ఉన్నాయని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చూడండి, బాగా గమనించండి. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. చాలామంది కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళి వజ్రాన్వేషణ చేస్తుంటారు. ఓకేనా? ఈ రాళ్ళు ఉండే చోట ఆటోమేటిక్గా వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు ఉండే చోటే అంట ఉండేది. చూడండి ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళు ఉండే చోట కంపల్సరీ వజ్రాలు ఉంటాయంట. ఓకేనా? ఓ పార్ట్ ఇది వజ్రాలని చూపించేది ఒక సింబల్ గుర్తు మాదిరిగా ఈ స్టోన్స్ ఉన్న చోట